గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదో, ఎందుకు చేసుకోకూడదో రీజన్తో సహా వివరిస్తానండి. ముందుగా శ్రవణ నక్షత్ర జాతకులకు ఎవరైతే సెట్ కారో ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎలాంటి దోషాలు ఉన్నాయో చెప్పుకుని ఆ తర్వాత మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారికి మీకు వివాహ పొంతన అనేది 100% ఎంత శాతం అనుకూలం, ఎంత అన్యోన్యంగా ఉంటారో కూడా వివరించి మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరో చెప్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. వీడియోని కనుక మీరు చివరి దాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు. అంత క్లియర్గా వివరిస్తాను. ముందుగా మకర రాశి శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే ఆరుద్ర నక్షత్ర జాతకులను మాత్రం మీరు అస్సలు వివాహం చేసుకోకూడదండి. కారణం బకోట దోషం అనేది సూచిస్తుంది. అంటే రాశికోటం అనేది అనుకూలంగా లేదు, దానికి తోడు పాయింట్లు కూడా తక్కువ వచ్చాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతన ఎలా చూస్తారంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి. అమ్మాయి అబ్బాయి జన్మించిన రాశి నక్షత్రం పాదాలను చూసుకుని అష్టకోట గుణమేళన ప్రకారం, అష్ట అంటే 8 అని అర్థం అండి. వర్ణకోటం, వశ్యకోటం, తారాకోటం, దినకోటం, మైత్రికోటం, యోనికోటం, రాశికోటం, నాడీకోటం, ఇలా 8 కోటాలు ఉంటాయండి. 8 కోటాలకి 36 పాయింట్లు క్యాలిక్యులేట్ చేస్తాం. 36 పాయింట్లకు అమ్మాయి అబ్బాయి జాతకాలను బట్టి 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. 36లో 18 అంటే ఎంత? 50%. మినిమం 50% రావాలండి. 50% కంటే హాఫ్ పాయింట్ తక్కువ వచ్చినా సరే వివాహానికి పనికిరారు. వారిరువురికి వివాహం చేయొద్దని సూచిస్తాం. దానికి తోడు బకోట దోషం ఏమైనా ఉందా, ఏకనాడి దోషం ఉందా, ఏక నక్షత్ర దోషం ఉందా, ఘనకోట దోషం ఉందా, ఇలా అన్నీ చూసుకుని మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలండి. ఈ వీడియోలో నేను చెప్పే వివరాలన్నీ కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మాత్రమే చెప్తున్నాను, కాబట్టి యాక్యురేట్గా ఉంటాయండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి మీకు వివాహం సెట్ కాదండి. మగ పుబ్బ నక్షత్ర జాతకులకు మీకు కూడా బకోట దోషం అనేది సూచిస్తుంది. కాబట్టి వారికి మీకు కూడా సెట్ కాదు. బకోట దోషం ఉంటే వివాహం ఎందుకు చేయకూడదని చాలామంది అడుగుతూ ఉంటారు. బకోట దోషం అంటే రాశికోటం అనుకూలంగా లేదండి. మీ రాశి వారి రాశి కలవట్లేదని అర్థం. దానికి తోడు పాయింట్లు కూడా తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అనేవి ఎక్కువ అవుతాయి. నువ్వా నేనా అనే టైప్లో ఉంటారు. ఇద్దరి మధ్య కూడా గొడవలు ఎక్కువగా అవుతాయి. విడిపోయే పరిస్థితులకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి మీకు వారికి సెట్ కాదు. స్వాతి నక్షత్ర జాతకులకు మీకు ఏకనాడీ దోషం అనేది సూచిస్తుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఒకే నాడిలో జన్మించకూడదు. అలా జన్మించినట్లయితే దానినే ఏకనాడీ దోషం అంటారు. ఏక అంటే 1 అని అర్థం. ఒకే నాడిలో జన్మించారు కాబట్టి అలా ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు రావటం కానీ సంతాన సంబంధిత సమస్యలు రావటం కానీ జరుగుతుంది. కాబట్టి నాడీ దోషం ఉన్న వారిని కూడా వివాహం చేసుకోకూడదు. మూలా నక్షత్ర జాతకులకు మీకు కూడా బకోట దోషం అనేది సూచిస్తుంది. రేవతి నక్షత్ర జాతకులకు మీకు నాడీ దోషం అనేది సూచిస్తుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 27 నక్షత్రాలలో శ్రవణ నక్షత్ర జాతకులు 6 నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదండి. ఆరుద్ర నక్షత్రం, మఘ, పుబ్బ నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారు. స్వాతి నక్షత్రం, మూలా నక్షత్రం, రేవతి నక్షత్రం, ఈ 6 నక్షత్రాల్లో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదండి. కారణం ఏకనాడి దోషం సూచిస్తుంది, బకోట దోషం సూచిస్తుంది, పాయింట్లు కూడా తక్కువ వస్తున్నాయి. మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చండి. అయితే ఎంత ఎక్కువ శాతం వస్తే అంత అన్యోన్యంగా ఉంటారు అని అర్థం. కాబట్టి మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారికి మీకు 100%కి ఎంత శాతం అనుకూలమో వివరిస్తాను. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము శ్రవణ నక్షత్రంలో జన్మించాం కదండి, మరి మళ్ళీ శ్రవణ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా శ్రవణ నక్షత్రం అయితే వివాహం అనుకూలమా, కంపాటబిలిటీ అనేది కుదురుతుందా అని అడుగుతూ ఉంటారు. కుదురుతుందండి. కాకపోతే 2 కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే రాశి ఒకే నక్షత్రంలో జన్మించారు కాబట్టి ఒకే పాదంలో జన్మించకూడదు. ఉదాహరణకు అబ్బాయి 3వ పాదం అనుకోండి, 3వ పాదంలో జన్మించిన అమ్మాయినిచ్చి వారికి వివాహం చేయకూడదు. రెండవ కండిషన్ ఏంటంటే
అబ్బాయి పాదం ఎప్పుడూ కూడా అమ్మాయి పాదం కంటే ముందే ఉండాలి, ఒకవేళ ఒకే నక్షత్రం అయితే. ఉదాహరణకు అబ్బాయి 3వ పాదం అనుకోండి, 1, 2 పాదాలలో జన్మించిన అమ్మాయితో వివాహం జరగకూడదు. ఎందువలన అంటే అమ్మాయి అబ్బాయి కంటే ముందు ఉంది, అలా అయితే కుదరదండి. 3వ పాదంలో జన్మించిన అమ్మాయిని కూడా వివాహం చేసుకోకూడదు, కారణం ఇద్దరిది ఒకే పాదం అవుతుంది కాబట్టి. అబ్బాయి 3వ పాదం అయితే కేవలం 4వ పాదం అమ్మాయి మాత్రమే సెట్ అవుతుంది. అబ్బాయి 2వ పాదం అయితే కేవలం 3, 4 పాదాలలో జన్మించిన అమ్మాయి మాత్రమే సెట్ అవుతుంది. అలా అయితేనే వివాహానికి అనుకూలం. కాబట్టి శ్రవణ కలుస్తాయండి, వివాహం చేసుకోవచ్చు. ఈ కండిషన్స్ కూడా అప్లై అవుతాయి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి వివాహ పొంతన ప్రకారం 100%కి 75% అనుకూలం అండి. 100%కి 50 నుండి 60 మధ్యలో వచ్చిందనుకోండి, అది యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 60% నుండి 75% మధ్యలో వస్తే అబోవ్ యావరేజ్ అని చెప్పవచ్చు. 75 నుండి 100 వస్తే బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. ఎంత ఎక్కువ పర్సంటేజ్ వస్తే అంత అన్యోన్యంగా ఉంటారు, అంత ఎక్కువగా వారి మనస్తత్వాలు, వివాహ పొంతన అనేది కలుస్తుంది అని అర్థం. అశ్వినికి మీకు 75% అండి. భరణి నక్షత్రానికి మీకు 73% అనుకూలం. కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 57% అనుకూలం, యావరేజ్ మ్యాచ్. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 72% అనుకూలం. రోహిణీ నక్షత్ర జాతకులకు మీకు 92% అనుకూలం అండి, బెస్ట్ మ్యాచ్. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు కూడా 100%కి 92% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 67% అనుకూలం అండి. పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 78% అనుకూలం. పుష్యమి నక్షత్ర జాతకులకు మీకు 69% అనుకూలం అండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మీకు 78% అనుకూలం. ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని మిగిలిన 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 67% అనుకూలం అండి. హస్త నక్షత్ర జాతకులకు మీకు 67% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 64% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం అండి. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 72% అనుకూలం అండి. అనురాధ నక్షత్ర జాతకులకు మీకు 75% అనుకూలం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మీకు 61% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మీకు 63% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 64% అనుకూలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 97% అనుకూలం, బెస్ట్ మ్యాచ్ అండి, మీకు పర్ఫెక్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 81% అనుకూలం. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం అండి. శతభిష నక్షత్ర జాతకులకు మీకు 88% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 85% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. ఉత్తరాభాద్రకి మీకు కూడా 82% అనుకూలం అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్ర జాతకులకు 27 నక్షత్రాలలో 21 నక్షత్రాలతో వివాహ పొంతన అనేది కుదురుతుందండి. వారెవరంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. ఈ 21 నక్షత్రాలతో మీకు వివాహ పొంతన అనేది చాలా చక్కగా కుదురుతుందండి. 27 నక్షత్రాలలో
శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే బెస్ట్ మ్యాచ్ ఎవరైనా ఉన్నారా అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారండి. 100%కి 97% అనుకూలం. అంటే చాలా బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. కంపాటబిలిటీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీరిద్దరి మనస్తత్వాలు కూడా చాలా బాగా కలుస్తాయండి. ఆ తర్వాత రోహిణి, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు కూడా బాగుంటుంది. 92% అనుకూలం. కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరైతే మీకు పర్ఫెక్ట్ పేర్, ఎవరిని వివాహం చేసుకోకూడదో, ఎందుకు చేసుకోకూడదో, ఎలాంటి దోషాలు సూచిస్తున్నాయో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఏదో ఒక టైంలో చూసి రిప్లై ఇస్తాను. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ఈ సంవత్సరంలో శ్రవణ నక్షత్ర జాతకులకు నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల స్వభావం, పురుషుల స్వభావం ఎలా ఉంటుంది, శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పురుషులు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, ఇలా అన్ని విషయాల గురించి స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.